నమస్కారం, సమాజతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. సిసిఐ తాండూర్, సిసిఐ ఆదిలాబాద్, బిహెచ్ఈఎల్, ఐడిపిఎల్, హెచ్ఎంటి వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను పునరుద్ధరించి బలోపేతం చేసే అంశాలపై కేంద్ర మంత్రితో సమావేశంలో చర్చించారు. కొత్త వర్క్ ఆర్డర్లు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించే మార్గాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇందర్వేలి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది పెరేడ్ పరిశీలించి ప్రతి వారం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. యూనిఫామ్లు, కిట్ సామాగ్రి వినియోగం, స్టేషన్ పరిశుభ్రత, కేసు రికార్డుల నిర్వహణపై అధికారులు పలు సూచనలు చేశారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంచేలా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల పాల ప్రాముఖ్యతపై వైద్యులు, ఐసిడిఎస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య నగర్, ఖుర్షీద్ నగర్, లీలా నగర్ కేంద్రాల తల్లుల సూచనలు అందించి చిన్నారులు శారీరక బరువు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లిన ఈ ఆదివాసీ యువకులపై దాడి చేసిన ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు కారాపూర్ ఎమ్మెల్యే భోజేడి పటేల్ తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం స్వాగతించడం దగ్గ విషయమని పేర్కొంటూ యువకులపై కేసులను కూడా ఎత్తివేయాలని ప్రభుత్వం కోరారు. చేసిన దుశ్చర్యం వల్ల డిమాండ్ పెట్టిన ఈ విషయంలో అందరూ కూడా సహకారం చేశారు. అదేవిధంగా మండల ప్రముఖులు కావచ్చు, ఇప్పుడు వ్యాపారస్తులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా, మా పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా సంపూర్ణమైన సహకారంతో నిన్న కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టిన. వీరందరూ చెప్పిన 24 గంటలు దాటిన తర్వాత ఏమైనా అయితే మాత్రం కంపల్సరీ నేను నిర్ణయం తీసుకుంటానని నిన్ననే చెప్పడం అనేది జరిగింది. మరి నిర్ణయం తీసుకున్న వెంటనే ఈరోజు పొద్దు నుంచి వాళ్ళు చర్చలు పెట్టిన తర్వాత నాకు 2-3 సార్లు కాల్ చేసి, సార్ మరి ఎక్కడ ఇతర ప్రాంతాలు పంపిస్తామంటే, ఇతర పంపడం అది పనిష్మెంట్ కాదు, అతను వాస్తవంగా ఉన్నాడే ఇక్కడ డిప్యుటేషన్ తోటి, మీరు పంపించేది ఏంటిది, నీ డిప్యుటేషన్ రావడం ఇక్కడ వచ్చిండు. ఆదిలాబాద్లో జరిగిన మున్సిపల్ కార్మికుల సంఘ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. సెప్టెంబర్ 6, 7 తేదీలలో కరీంనగర్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో జరిగిన మున్సిపల్ కార్మికుల సంఘ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. సెప్టెంబర్ 6, 7 తేదీలలో కరీంనగర్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తనఖాగా తీసుకున్న బంగారు ఆభరణాలను పరీక్షించడంతో నామండ్ల కిషోర్ సహకరించినట్లుగా గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, ఒరిజినల్ ఆర్సీ, వెండి బంగారు ఆభరణాలు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి శర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ పి. శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులో తీసుకున్నాయి. ఆగస్టు 7న అమర్చింతలు నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను బీజేపీ రాష్ట్ర నాయకుడు, సినీ నిర్మాత మహాకాళి శ్రీనివాసరావు అమర్చింత చేనేత సహకార సంఘం సభ్యులు ఆహ్వానించారు. అధ్యక్షుడు తిరుమల రంగురాం ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ అమ్మవారిపేటలో అప్పుల బాధతో మెరుగు పవన్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిప్పండించుకున్న వెంటనే అక్కడ ఉన్న మడికొండ పోలీస్ ప్రిటల్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి మంటలను ఆర్పి బాధితుడితో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయానికి ప్రారంభించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా జర్నలిస్టు సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నాయకులు తెలిపారు. ప్రెస్ క్లబ్ను జర్నలిస్టులకు చర్చలు, సహకారాన్ని వేదికగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
కార్యక్రమం ఇంతటితో కాకుండా ముందు ముందు మనం మన యొక్క సమస్యల పట్ల కానీ మనం ఇన్ని ఏళ్ళ పొంటి ఈ యొక్క మీడియాలో ఉంటూ మనకు లబ్ధి ఏ విధంగా చేకూరాలి, మనకు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, అందరం కలిసికట్టుగా మన సమస్యల పట్ల పోరాడుతూ అదేవిధంగా ఏదైతే మనం అందరం ఒకటే ప్రెస్ క్లబ్ ఉంది ఆసిఫాబాద్లో, రెండు ఏం లేవు. మిత్రులు కొందరు కొన్ని పనుల పట్ల ఉండి రాలేకపోయినారు. వారికి కూడా నేను ప్రత్యేకించి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎల్ఎన్టీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి రైతుల సాగు అవసరాల కోసం 100 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. జౌలనాల ద్వారా 80 క్యూసెక్లు, కెనాల్ ద్వారా 20 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతాల 1000 ఎకరాలకు పంటలకు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కార్పొరేటర్ సత్తార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. 3 పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకోగా చివరకు అధికారుల పార్టీ రంగులు కాకుండా తెలుపు రంగు వేయాలని నిర్ణయం చేయడంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. భీమవరం కలెక్టరేట్ వద్ద బంద్ పోస్టులను ఆవిష్కరించిన నాయకులకు రూపాయలు 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, పెండింగ్ అడ్మిషన్లు, పూర్తి విద్యా సంస్థలు మౌలిక సదుపాయాల కల్పన వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలపై మరియు ఏదైతే 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉందో దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని, అదే విధంగా జీవో నంబర్ 77 ఏదైతే పీజీ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అందజేయాలని, అదే విధంగా ఏదైతే డిగ్రీ అన్ని కోర్సులు ప్రవేశాలు ఉన్నాయో వాటిని తక్షణమే మొదలుపెట్టి మరియు విశ్వవిద్యాలయాల హైదరాబాద్ బస్ భవనం ఎదుట ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, వైద్య సదుపాయాలను పూర్తిగా అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ జిల్లాలోని పరిస్థితులను పరిశీలించారు. చెరువులు, వాగులు, వరద ప్రాంతాల వద్ద పిల్లలని వీడుల కోసం ప్రణాళిక ప్రజలకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు హైదరాబాద్ హాబిట్స్లోని కేసీఆర్ కార్యాలయం ఎదుట భూభారతి ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 300 మందిని తొలగించడానికి వ్యతిరేకిస్తూ ఉద్యోగ భద్రత గత 10 నెలలుగా పెండింగ్లోని వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిశీలించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ గుండెపోటుతో గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు పేర్కొన్న గడ్డం వేణుకుమార్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను ఉద్యోగం క్యాలెండర్ నోటిఫికేషన్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వేణుగోపాల్కు చెప్పారు. ఈ ఘటనను వ్యక్తిగత కారణాలతో ముడిపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కోసం చేసింది సార్. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు సార్. ఇక కాంగ్రెస్ అంతా ఒక ముఠా అయిపోయింది. ఎవరితో అయినా మాట్లాడినా సరే పిచ్చి బూతులు, ఏం చేసినా సరే చిన్న నాయకుని దగ్గర నుంచి కూడా ఎంత వ్యతిరేకత అంటే కనీసం సార్ మాకు మా అమ్మ మెంటల్లీ వికలాంగురాలు, మా అమ్మ మానసిక వికలాంగురాలు, మాకు ఇల్లు లేదు, కనీసం మాకు ఇల్లు ఇవ్వలేదు సార్. వికలాంగురాలు కోటాలో ఇల్లు ఇవ్వకుండా ఎట్లా సార్? మా అమ్మ 17 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు అంత దారుణమా సార్? మరి నేను ఆ రోజే నిర్ణయించుకున్నా ఏదో ఒకటి సాధించాలి, జాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి తుంగతుర్తి పంచాయతీకి సంబంధించిన 7 పేజీల నివేదికను స్టీల్ కవర్లో సమర్పించారు. నివేదికలోని అంశాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యాం కట్టపై గుర్రపు సవారీ సౌకర్యం పర్యాటకులకు ఆకట్టుకుంటుంది. నిర్మల్కు చెందిన ఖాదర్ గత ఏడాది నుంచి ఈ సేవలు అందిస్తున్నారు. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు గుర్రంపై సవారీ చేస్తూ కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెండోరా మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, రోడ్లు, డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంపై విమర్శించారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి కలిసి పని చేయాలని, అవసరమైతే ప్రజల కోసం సహకరిస్తానని తెలిపారు. చేసేటువంటి అవకాశం లేదు కనుక నువ్వేమో నీకు సమీక్ష చేసే అధికారం ఉన్నది, నువ్వు సమీక్షలు చేయక, పెద్దోళ్ళని కలవక, కలెక్టర్ ఆఫీసులో మీటింగ్లకు పోక, నీకు మళ్ళీ మంత్రిగా ఉంటే నేను పోతానే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడైనా మార్పు తెచ్చుకో. ప్రజలందరూ మీరు కూడా గమనించాలా. గెలిచిన ఆయన సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి ఆయతను ఎమ్మెల్యే గారు. కానీ నేను ఎంఆర్ఓలను పిలుస్తేనే లిఖితపూర్వకంగా ఎంఆర్ఓ మీద కంప్లైంట్ చేసిండు. అప్పటి నుంచి కొద్దిగా తగ్గిన నీకు ఎక్కడ జామా మసీద్లో ఈ నెల 6న నిజామాబాద్లో జరగనున్న వర్తమాన కాలంలో విద్యా సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజరుద్దీన్ హఫీజ్ షోహేబ్ ఆవిష్కరించారు. మర్కజ్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. अस्सलाम वालेकुम नाज़रीन। 6 अगस्त 2026 बरोज़ जुमेरात मदरसा इदारा अनवारुल मदारिस निज़ामाबाद में एक बहुत बड़ा जलसा जो बच्चों के दीनी तालीम के लिए मुनाक़िद होने जा रहा है, जो मकातिब का क़याम और इस्तेहकाम के लिए, जिसमें दारुल उलूम देवबंद के मुमताज़ शख्सियत हज़रत मौलाना अब्दुल्ला मारूफ़ी साहब तशरीफ़ लाने वाले हैं और हमारे सूबे के बड़े अकाबिर उलमा इकराम हज़रत मौलाना अब्दुल क़वी साहब और हज़रत मौलाना शाह जमालुर रहमान साहब, इनके अलावा दीगर उलमा हज़रात तशरीफ़ लाने वाले हैं। लिहाजा నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, జిల్లా ఎమ్మెల్యేల ఉన్నతాధికారులు పాల్గొని ఆసుపత్రి మౌలిక సదుపాయాల, వైద్య సేవల విస్తరణ, సిబ్బంది నియామకంపై చర్చించారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ రవికుమార్ తమరితో దురుసుగా ప్రవర్తించి దాడి చేసి బెదిరించారని ఆరోపిస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఘటనలో టీచర్ మంజుల అస్వస్థతకు గురి కాగా ఎస్ఐను సస్పెండ్ చేయాలని సిఐకి వినతి పత్రం సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 31 ఏళ్ల దుర్గాప్రసాద్ బైక్పై వెళ్తుండగా ఒకేసారిగా కుప్పకూలి మృతి చెందాడు. వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషాద ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కామారెడ్డిలో వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సులో 45 మందిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తాళా సహాయంతో సురక్షితంగా రక్షించారు. బస్సు సైలెన్స్లకు నీరు చేరడంతో అది నిలిచిపోయింది. అనంతరం ప్రయాణికులు మరో బస్సులో తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వరంగల్ ప్రభుత్వ పోలీస్ బైకును ఉపయోగించి ర్యాపిడో సేవలు నిర్వహించిన వ్యక్తి వీడియో వైరల్గా మారింది. స్నేహితుడు తన బైక్ తీసుకెళ్లడంతో పోలీస్ బైకును ఉపయోగించినట్లు అతడు వివరించాడు. ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగతంగా అవసరాలకు వినియోగించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరుతున్నారు. ఇట్లా కూడా కొట్టచ్చు అన్నట్ట పోలీస్ వెహికల్ మీద ర్యాపిడో. మరి పెట్రోల్ కూడా ఫ్రీయే నీకు, ఇంకేంది? పోలీస్ బండ్లకు పెట్రోల్ ఫ్రీయే కదా. ఎంటీలో పోతారు కదా. గిటు 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 అవసరం లేదు, ఇట్లా బండి రోడ్ నుంచి. ఎవరిదే మరి? కానిస్టేబులా? ఎక్కడ చేస్తాడు? రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్లోని సర్వే నంబర్ 255/1లో 18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను బాధితులు అడ్డుకోవడం నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని, ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థగా మారిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని, హైడ్రా భయంతో నగరంలో ఇల్లు కొనడానికి ప్రజలు వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడైతే పుట్టిందో ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్ లైన్ తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రు. ఆ హైడ్రా హైదరాబాద్లో ఫస్ట్ జీహెచ్సిఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థలపై దాడులు చేసి 25,000 కిలోల కల్తీ మసాలాను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో థర్టిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టర్మరిక్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడినట్లు గుర్తించారు. గత 140 రోజుల 569 తనిఖీలు నిర్వహించి 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. యాదిరెడ్డి కుటుంబానికి గతంలో కల్పించిన సహాయాన్ని గుర్తు చేసిన కేటీఆర్, తల్లి
సోదరుడు ఆరోగ్య భద్రతలపై పార్టీ తీసుకుంటుందని ఇప్పటికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ భరత్ నగర్లోని లివింగ్ ట్రీ సూటీ హోటల్లో ఐడి ప్రూఫ్ అడిగిన సిబ్బందిపై 4 వ్యక్తులు దాడి చేసి ఘటన కలకలం రేపింది. కర్రలతో దాడి చేయడంతో క్లీనింగ్ సిబ్బంది ఆకాష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి పరిశోధన కేంద్రంలో ఆయుష్ విద్యార్థులు పీజీలు హౌస్ సిస్టర్లను ఆయుర్వేదిక సమ్మెకు దిగారు. అల్లోపతి వైద్యులు మాదిరిగానే సేఫ్టీ పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సైదాబాద్లోని సింగరేణి కాలనీలో హమారే 35 అనే వ్యక్తి ఓ యువకుడు కొబ్బరికాయలు నరికే కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గంజాయి ముఠా మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. आज सुबह एक अफसोसनाक वाक़या पेश आया। सिंगरेनी कॉलोनी जो पीएस सैदाबाद लिमिट में आते हैं, एक फसी अहमद आमिर नामी शख्स के ऊपर कातिलाना हमला करके उनको कत्ल कर दिया गया है। फसी अहमद आमिर जो कपड़े के व्यापारी थे, कपड़े की खरीदी के लिए बॉम्बे जाके सुबह 6 बजे आए थे। आने के बाद में न जाने नामालूम अफराद ने उनके ऊपर कुराड़ियों से और दीगर हथियारों से अटैक करके उनका कत्ल कर दिया। कत्ल के अंदर जितने भी लोग इन्वॉल्व है, हम इमीडिएट जैसे ही इत्तला मिले मैं उस्मानिया हॉस्पिटल आया हूँ। आने के बाद यहाँ पर जो इमरजेंसी के अंदर हम गए तो पता चला कि ब्रॉड डेड हुई है, मतलब लाने के दौरान ही उनका इंतकाल हो गया है। अभी बॉडी को मार्चरी शिफ्ट कर रहे हैं, जल्द से जल्द पोस्टमार्टम करके
बॉडी उनके विरसा के हवाले करेंगे। మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా కరువా గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు బెత్వా నదిపై ఉన్న ఇరుకైన స్టాప్ డ్యామ్ నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నారు. వీడియో వైరల్ కావడంతో అధికారులు సైకిళ్లు అందజేయడంతో పాటు తాత్కాలిక వంతెన నిర్మాణం, కొత్త పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలకు పరిశీలిస్తున్నారు. పూకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా A2379 విమానం గాలిలోకి ఒకేసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోవడంతో తీవ్ర ఉక్సిలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది గాయపడ్డారు. అనంతరం విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ కాగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో సీఎంఆర్ కస్టమర్ మిల్లింగ్ రైస్ వ్యవస్థపై గత 10-12 ఏళ్ల కార్యకలాపాలను సక్రమంగా ఆడిట్ చేయాలని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ధాన్యం ప్రభుత్వ ఆస్తినేనని పేర్కొంటూ డిఫాల్టర్ మిల్లర్ల నుంచి బకాయిలు ధాన్యం, బియ్యాన్ని వీలైనంత త్వరగా రికవరీ చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫాస్ట్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా 13 మసాలాల ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు నిర్వహించి 25 టన్నుల రసాయనాలతో కల్తీ చేసిన మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. 3 కేసులు నమోదు చేసి 3 నిందితులను అరెస్టు చేశారు. ప్రజా ఆరోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ ఆహారంపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో చేపల చెరువులకు ఆహారం వినియోగించేందుకు తరలిస్తున్న 10 టన్నుల కోడి వ్యర్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ఈ వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. తాజావూరులోని కావేరీ నిరసన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో డీఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను చెన్నైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తమిళనాడులో రాజకీయ వివాదం చెలరేగింది. எங்க மேலே சேர்த்து எஃப்ஐஆர் போட்டு எங்களையும் அரெஸ்ட் பண்ணுங்க சார். ஹலோ எஸ்பிபி யாரு சார்? நாங்களும் வர எங்களையும் சேர்த்து எஃப்ஐஆர் போடுங்க. ஹலோ பதில் சொல்றதுக்கு ரெடியா இல்ல. வந்தோடனே வீரமா பேசினாரு, பட்டுன்னு பொசிஷன் ஆஃப் ஆயிட்டாரு. வந்தோடனே வீரமா பேசினாரு, பட்டுன்னு பொசிஷன் ஆஃப் ஆயிட்டாரு. சார் வெயிட் வெயிட் பேசல மைக் ஆன் பண்ணிட்டு உள்ள அதிகாரிகள் இருக்காங்க. நீங்க சார் நீங்க அதிகாரிகள் சார் எங்க மேலே சேர்த்து எஃப்ஐஆர் போட்டு எங்களையும் அரெஸ்ட் பண்ணுங்க சார். ஹலோ எஸ்பிபி யாரு சார்? நாங்களும் வர எங்களையும் சேர்த்து எஃப்ஐஆர் போடுங்க. ஹலோ பதில் சொல்றதுக்கு ரெடியா இல்ல. வந்தோடனே வீரமா பேசினாரு. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోకావారంలో మహిళలకు భారీ స్థాయిలో చీరల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై చీరలు అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన మహిళలకి కంబాల కానుక వనితల వేడుక అనే పేరు మీద మహిళలకి ఇది వరకు డ్రా తీసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 22 గ్రామాలు ఎన్నుకుని మేము అనేక గ్రామాల్లో అంటే నరేంద్రపురం, అలాగే రంపెర్రంపాలు, తర్వాత నందరాడ, రంపెర్రంపాలు, అలాగే తంటికొండ, గాదరాడ, అలాగే తిరుమలాయపాలు, గంగంపాలు, తర్వాత ఇంకా అనేక మనకి కొత్త కామరాజపేట, ఇలాగ 22 గ్రామాలు ఎన్నుకుని ఈ గ్రామాల్లో మేము పూర్తిగా మహిళలకి గ్రామం అంతా కూడా
కంబాల కానుక వనితల వేడుక పేరు మీద గ్రామం అంతా ఇస్తూ ఇప్పటిదాకా 35,000 పట్టు చీరలు పంచిపెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఈ హిందూ ధర్మాన్ని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లపురం సమీపంలో NH-16 పై డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కనీసం 12 మంది ప్రయాణికులు గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రధాని నివాసానికి ముట్టడించేందుకు బయలుదేరిన ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని నిలిపివేయడంతో వారు ఢిల్లీలో ఫిరోజ్ షా రోడ్డుపై బిటాయించి నిరసన వ్యక్తం చేశారు. प्रधानमंत्री जी के नाम की पिटीशन को लेकर शांतिपूर्वक तरीके से प्रधानमंत्री आवास जा रहे थे, बीच में दिल्ली पुलिस ने, आप पीछे देखिए, हजारों की संख्या में पुलिस बल तैनात कर दिया है। ऐसे लग रहा है कि इस देश के प्रधानमंत्री नहीं बल्कि कोई हिटलर है। బంకీపూర్ నియోజకవర్గానికి రాత్రికి రాత్రే బెంగళూరులా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని జనసురాజ్ అభ్యర్థి ప్రకాష్ కిషోర్ అన్నారు. పెద్ద హామీలు ఇవ్వబోనని, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తూ ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. बांकीपुर की जनता ने जो आशीर्वाद दिया है, अपनी ओर से जो हो सकेगा बांकीपुर में सुधार का प्रयास करेंगे। अगले 2-3 महीने में आपको वो चीज दिखेंगी भी। मैं कोई बहुत बड़ी बात बोलना नहीं चाहता हूँ। मेरे विधायक बनने से बांकीपुर बेंगलोर नहीं बनेगा, लेकिन यहाँ पर आपको कुछ सुधार होता अगले 2-3 महीने में दिखेगा। बड़ी बात यह है कि ये चुनाव बांकीपुर के नाली गली पर नहीं लड़ा गया है। ये चुनाव लड़ा गया है कि बिहार का नेतृत्व किसके हाथ में होना चाहिए, और बांकीपुर की जनता ने ये संदेश दिया है भाजपा के नेतृत्व को कि भाई आप अच्छे आदमी को बिहार का मुख्यमंत्री बनाइए। सम्राट चौधरी की जगह किसी कुशवाहा को बनाना है, बनाइए, कोई दिक्कत नहीं है, कुशवाहा को ही बनाइए, लेकिन कुशवाहा समाज के ही किसी अच्छे आदमी को बनाइए। हर हालत में बिहार की तरक्की होनी चाहिए, बिहार का विकास होना चाहिए। व्यक्ति कोई जीते, दल कोई जीते, लोकतंत्र है, हार जीत होती रहती है, उससे कोई फर्क नहीं है। ఉత్తరప్రదేశ్లోని మీరట్ బైక్ ఢీకొన్న ఘటన అనంతరం ఆగ్రహించిన కాన్వీరాల్ పోలీసులు జీపులో వచ్చిన 2 సిబ్బందిని బయటకు లాగి దాడి చేశారు. వారి దుస్తులను చింపివేసి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనగర్లోని 5వ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా PGTI టోర్నీ ఆగస్టు 7 వరకు జరుగుతుంది. రూపాయల కోటి బహుమతి ప్రకటించిన ఈ టోర్నీని ప్రతి ఏడాది నిర్వహించాలని సీఎం ఉమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో గోల్ఫ్ పర్యాటకానికి ప్రోత్సహించేందుకు కోర్సులు అభివృద్ధి గోల్ఫ్ అకాడమీ ఏర్పాటు చేపడుతున్నట్లు వెల్లడించారు. కాన్పూర్ గోవింద్ నగర్ ప్రాంతంలో 3 అంతస్తుల ఫర్నిచర్ షోరూం భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే 7 అగ్నిమాపక వాహనాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. షోరూంలో చిక్కుకున్న ఉద్యోగులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా చర్యలు కొనసాగుతున్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత్ జూడో క్రీడాకారులకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. స్వర్ణ పతక విజేత హర్షద్ సింగ్ ఇంతటి ఆదరణ ఊహించలేదని, అందరినీ కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
बहुत एक्साइटेड हूँ मैं अभी नहीं सर, बिल्कुल भी नहीं सोचा था ऐसा। तो बहुत बढ़िया लग रहा है सर, सबसे मिलके। ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.